నా పేరు రాకేష్ అండి. సో ఇందాక సార్ చెప్పినట్టు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే రైతు, నాకే సొంత బర్రెలు అవి ఉన్నాయనుకుంటే నేను డైరెక్ట్ మిల్క్ వితౌట్ ప్రాసెస్ తాగితే అది ఆరోగ్యకరమా? దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు? 100% ఆరోగ్యకరం. ఓకే. సో అంటే ఎందుకంటే డైరెక్ట్ గా బర్రె ఆర్డర్ నుంచి వచ్చే మిల్క్ కన్నా క్వాలిటీ మిల్క్ ఏవడో సప్లై ఇమీడియట్ గా కనుక హీట్ చేసుకునేప్పుడే పాలు పిండుకుంటారు, వెంటనే మీరు కాసుకుంటారు. ఇంకా వాటికి అంటే ఆ బర్రెకి ఏదైనా డిసీజ్ వస్తే తప్ప, ఎక్సెప్ట్ ఏదైనా డిసీజ్ వస్తే తప్ప, ఇన్యాచురల్ దట్ ఈస్ ఎ మోర్ సెక్యూర్డ్ అండ్ హెల్దీ మిల్క్ ఇన్ ద వరల్డ్. లేదండి, నేను ఈ పాయింట్లో కృష్ణప్రసాద్ గారితో డిఫర్ చేస్తున్నాను. సో చెప్పండి. మిల్క్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో మిల్క్ సోర్స్ ఏదైతే ఆ బఫెలో ఉందో, ఆ కౌ ఉందో, ఒక నిమిషం ప్లీజ్ లిసన్ టు మీ. లేదు, మీకు రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. మీరు చెప్పేది రాంగ్ మెసేజ్ అండి. పచ్చి పాలు తాగడం అనేది అనారోగ్యకరము, పచ్చి పాలు తాగడం అనేది ప్రమాదకరము. ప్లీజ్ లెట్ మీ టాక్. ప్లీజ్ వినండి. ఆయన గేదెని పెంచుకొని పాలు పిండుకుని కాసు అయినా ప్రమాదకరమే, అయినా రిస్కే, అయినా దాంట్లో రిస్క్ ఉంది. మన చేతుల్లో కంటామినేషన్ ఉండొచ్చు, బర్రె పొదుగులో కంటామినేషన్ ఉండొచ్చు, బర్రె లోపల డిసీజ్ ఉండొచ్చు, బ్రూసెల్లా ఉండొచ్చు. సో అది ఎట్టి పరిస్థితిలో మీరు ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి. ఇప్పుడు మన ఇంట్లో మన బర్రె పాలుతోని మనం తాగాలనుకుంటే దాన్ని మంచిగా బాయిల్ చేసాకే తాగాలి. కానీ పచ్చిపాలు తాగేది చేసుకుని కాదు. ఇంతకుముందు చెప్పినట్టు పాశ్చరైజేషన్ అనేది బెస్ట్ టెక్నిక్. లేదు, నేను చాలా సైంటిఫిక్ గా మాట్లాడుతున్నాను. ఏ పాలు కూడా పచ్చిగా తాగడం కానీ వితౌట్ పాశ్చరైజేషన్ మన ఇంట్లో మనం పాశ్చరైజ్ చేయగలుగుతామా? పాశ్చరైజింగ్ డిఫరెంట్, బాయిలింగ్ ఇస్ డిఫరెంట్ అండి. పాశ్చరైజింగ్ లో బాయిలింగ్ రెండు సేమ్ కాదు. సేమ్ కాదు. దానివల్ల ప్రమాదం. పాశ్చరైజేషన్ ఇస్ సేఫ్ టెక్నిక్. సో మనం బాయిల్ చేయడం ద్వారా దాంట్లో క్రిములు మనం నివారించలేము. ఒక మిల్క్ మనం ఇంతకుముందు. నేను ఒక చిన్న క్వశ్చన్ సార్ మిమ్మల్ని, నాదో చిన్న క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని లక్షల మంది, ఇప్పుడు సంగం డైరీ అంటే దాదాపు 1 lakh మిల్క్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. యాజ్ ఫర్ ఎవర్ సజెషన్, వాళ్ళు టోటల్ మిల్క్ సంగం డైరీలో పోసేసి వాళ్ళ ఇంటి అవసరాన్ని ప్యాకెట్ కొనాలంటారా? దానికి ఒక మీకు సిస్టమ్ ఉంది. ఇప్పుడు మీది పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ప్రతి విలేజ్ లో కూడా అట్లాంటి యూనిట్స్ పెట్టుకొని దాంట్లో పాశ్చరైజింగ్ టెక్నిక్ ద్వారా మనం ఆ మిల్క్ తీసుకోవచ్చు. లేదండి, పాలు పోసే ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారని కాదు. ఈ ఆర్గనైజ్ గా చేస్తున్న ప్రతి కంపెనీ వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ రైట్ అనేది కూడా అది కూడా రైట్ కాదు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఫార్మ్స్ కూడా వెన్ డిమాండ్ ఇస్ మోర్, ప్రతి ఒక్కరికి దాంట్లో ఎవరికి ఒక చిన్న దురాశ కలిగినా కూడా దిస్ ఆల్ లీడ్స్ ఫర్ ద అడల్ట్రేషన్. వాటర్ కలపొచ్చు, ఆ అడల్ట్రేషన్ ఇంకోటి కలపొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ అడల్ట్రేషన్ చేస్తారు. సో ఇంకోటి దీనికి కావాల్సింది మెయిన్ కావాల్సింది అంటే మిల్క్ ఆడిటింగ్ అనేది జరగాలండి. బట్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ టు డూ ద మిల్క్ ఆడిటింగ్. ఈ డైరీ ఫార్మ్స్ ఆడిటింగ్ చేయాలి. వీళ్ళందరినీ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ వాళ్ళు రిజిస్టర్డ్గా ఉన్నారు. ఆ అన్రిజిస్టర్డ్ వాళ్ళని కూడా రిజిస్టర్ చేయించాలి. ఆ లోకల్ వెటనరీ డాక్టర్కి ఆ యొక్క డైరీ ఫార్మ్స్ను దాన్ని ఒక స్క్రీన్ చేసి వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకునేటట్టుగా వాళ్ళు పవర్స్ ఇచ్చి లోకల్ వెటనరీ డాక్టర్ని రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు ఏదైతే ఫాలోయింగ్ ద రైట్ మిల్క్ ప్రొడక్షన్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా లేదా. ఎందుకంటే వీఆర్ కన్జ్యూమింగ్ ఎవ్రీడే అండి, దిస్ ఎవ్రీడే కమోడిటీ. మిల్క్ ఎన్ని రకం, నాట్ ఓన్లీ మిల్క్, గీ అండి, గీ ఈజ్ దేర్, పన్నీర్ ఈజ్ దేర్. గీలో ఎంత అడల్ట్రేషన్ అవుతుంది గీలో? టూ మచ్ ఆఫ్ అడల్ట్రేషన్. ఫుల్ గీ మొత్తం అడల్ట్రేషన్. ఆ గీ మంచిదని మనం చిన్నపిల్లలు కూడా చేస్తున్నాం అన్నంలో. చిన్నపిల్లలు పెట్టేప్పుడు అన్నంలో. సో వాట్ అబౌట్ పన్నీర్ అండి? పన్నీర్ ఈజ్ అ బిగ్ మార్కెట్ ఇన్ ఇండియా. యు నో, పన్నీర్ ఇస్ అ బిగ్ మార్కెట్, ఇస్ ఈక్వల్ టు ద మిల్క్ మార్కెట్. ఏదైతే మనం కాల్షియం, ప్రోటీన్, మంచిది, హెల్తీ ఈక్వల్ టు మిల్క్ మార్కెట్. నాన్సెన్స్.